నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో పెసరపప్పు గారెలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా పెసరపప్పును 2-3 గంటల పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న పెసరపప్పును వడగట్టుకొని ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కారంకి సరిపడా మిరపకాయలు తీసుకోవాలి. నేను ఇక్కడ 4-5 మిరపకాయలు తీసుకున్నాను. అలాగే చిన్న అల్లం ముక్క, 4-5 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇందులో వాటర్ యాడ్ చేయట్లేదండి. వాటర్ యాడ్ చేయకుండానే మనము మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పెసరపప్పును గిన్నెలోకి తీసుకుందాము. అసలు వాటర్ యాడ్ చేయకుండా మనము మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో తరిగిన ఉల్లికాడలు వేసుకోవాలి. ఉల్లికాడలు అవైలబుల్ లేకపోతే తరిగిన ఆనియన్ని వేసుకోవాలి. అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత ఈ విధంగా కొద్దిగా తీసుకొని చేతిపైన గారెల్లాగా ఒత్తుకోవాలి. దీన్ని వేడి ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా చేతి మీదనే మనం ఇలా అనుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఫ్లేమ్ని. ఈ విధంగా కడాయిలో ఎన్ని పడతాయో అన్ని గారెల్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనము వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఈ విధంగానే అన్ని గారెల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన పెసర గారెలను ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి.